హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను ఎంతో హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు మన ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దాం. సో దీనికోసం నేను బాదంని ముందుగానే చిన్నగా కట్ చేసుకొని చాప్ చేసుకొని నేను పెట్టుకున్నాను. కొన్ని బాదం, అదేవిధంగా క్యాష్యూని కూడా కట్ చేసుకున్నాను. ఇలాచీ కూడా తీసుకున్నాను. ఇలాచీ పౌడర్ కాకుండా గింజల్ని తీసుకున్నాను. అదేవిధంగా కొన్ని తర్బూజా సీడ్స్ తీసుకున్నాను, గుమ్మడికాయ సీడ్స్ అండ్ అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొన్ని నేను తీసుకున్నాను. అదేవిధంగా చాప్ చేసుకున్నటువంటి డ్రై గ్రేప్స్ తీసుకున్నాను. అదే కిస్మిసెస్, అదేవిధంగా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఖర్జూరానికి కూడా గింజలు తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా అన్నీ నేను తీసుకున్నాను. ముందుగానే ఇవన్నీ నేను చాప్ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఈజీ అయిపోతుంది వర్క్ అనేది. సో ఫస్ట్ మనం దీనికోసం కొంచెం నెయ్యి తీసుకొని అందులో నేను ఫస్ట్ క్యాష్యూ వేసి వేయించుకుంటున్నాను. అది లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక తీసి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. వాటి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ముక్కల్ని కూడా వేసి నేను వేయించుకున్నాను. ఇవన్నీ కూడా జస్ట్ కొంచెం మనకి ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేదంటే అవి మాడిపోతాయి వెంటనే. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, తర్బూజా సీడ్స్ కూడా వేసుకొని నేను వేయించుకుంటున్నాను. ఇవన్నీ జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మనం. సో వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ సీడ్స్ అన్నీ కూడా మన హెల్త్కి ఎంతో ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా విటమిన్స్, మినరల్స్, కాల్షియం అవన్నీ కూడా ఉంటాయి. సో వీటి వల్ల మన హెల్త్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ నేను గుమ్మడికాయ విత్తనాలు కూడా తీసుకొని వేయించుకుంటున్నాను ఆ నెయ్యిలోనే. వాటితో పాటే ఫ్లాక్స్ సీడ్స్ని కూడా నేను వేయించుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత, లేదా ముందుగా వేసేస్తే ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మాడిపోవచ్చు. సో అందుకే గుమ్మడికాయ విత్తనాలు కలిపి నేను వేయిస్తున్నాను. సో అవి వేగేటప్పుడు మరీ ఫ్లేమ్ హైలో పెడితే అది ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చిటపటమంటాయి. సో అలా కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టి అవనేవి మనం వేగించుకోవాలి. చూడండి, ఇక నేను సిమ్లోనే పెట్టాను. సో ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడికాయ విత్తనాలు కూడా వేయించి పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బోన్స్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన హెయిర్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. సో వాటి తర్వాత ఖర్జూరం నేను మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సో దాన్ని కూడా కొంచెం నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకుంటూనే దాన్ని మనం కలుపుతూ ఉండాలి. ఆ విధంగా చిన్నగా కలుపుతూ స్మాష్ చేస్తూ ఉంటే అది ఇంకాస్త మెత్తగా అయిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టి దాన్ని వేగించుకోవాలి. సో ఆ విధంగా కలుపుతున్నట్లయితే, స్మాష్ చేస్తున్నట్లయితే అది ఇంకా మెత్తగా అయిపోతుంది. సో ఆ విధంగా మనకు సరిపోతుంది. చూసారు కదా ఏ విధంగా అయిపోయిందో. సో ఆ విధంగా అయిన తర్వాత దాన్ని మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి నేను ఇలాచీ సీడ్స్ని కూడా నేను తీసుకుంటున్నాను. కట్ చేసుకున్నటువంటి డ్రై గ్రేప్స్ని కూడా, కిస్మిసెస్ని కూడా నేను తీసుకుంటున్నాను. సో ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ కలిపేసుకోవాలి. దాంతోపాటుగానే లడ్డూల కోసం అని చెప్పేసి ఇందాక తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోనే కొంచెం నెయ్యి వేసి దానికి సప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఉండలు చేసినటువంటి ఆ లడ్డు అనేది ప్లేట్కి అతుక్కోకుండా ఉండడానికి. ఏమో అతుక్కుంటుందో లేదో నాకే తెలియదు, కానీ ముందు జాగ్రత్త కోసం, ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కదా, సో నాకు జాగ్రత్త కోసం నేను ముందే దాన్ని అప్లై చేస్తున్నాను. అప్లై చేస్తే అంటుకోదు, ప్లస్ నెయ్యి కాబట్టి మనకి హెల్తీ కాబట్టి. సో నేను ఆ విధంగా చేస్తున్నాను. సో మీరు కూడా చేయండి కుదిరితే, ఎందుకంటే ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. లేదంటే స్కిప్ చేయవచ్చు, మీ ఇష్టం. సో ఈ విధంగా నేను అప్లై చేసేసి ఆ లడ్డూలాగా ఆ డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా లడ్డూలాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మరీ చల్లగా కాకుండా లైట్ వేడిగా ఉన్నప్పుడే ఉండలు కట్టుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, ఎంతో టేస్టీ అయినటువంటి, హెల్తీ అయినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా బాగుంది కదా చూడటానికి. తింటే కూడా చాలా మన హెల్త్కి చాలా బాగుంటుంది.
ముఖ్యంగా లేడీస్కి పిల్లలకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో బోన్స్ గ్రోత్కి, రక్తహీనతను తగ్గించడానికి, సో మెంటల్గా కూడా హెల్త్ అనేది కూడా చాలా బాగుంటుంది. వీటిలో ఉన్నటువంటి విటమిన్స్, మినరల్స్ వాటి వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ వాటి వల్ల మన హెల్త్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజు ఒకటి తిన్నా సరిపోతుంది ఇది మనకి. సో చూస్తున్నారు కదా, మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.